హాయ్ ఫ్రెండ్స్, నేను ఇయర్ రింగ్ సెట్స్ అనేవి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఒక సెట్ వచ్చేసి 2 సెట్స్ వచ్చేసి కేపీహెచ్బిలో, 2 సెట్స్ వచ్చేసి కోటిలో తీసుకున్నాను. ఏ సెట్ ఎంత కాస్ట్ పడిందో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటో ఈ వీడియోలో నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ సెట్ వచ్చేసి ఈ సిల్వర్ కలర్లో తీసుకున్నాను. ఈ మెటల్ పాలిషింగ్ అంతా చాలా బాగుంది. యాక్చువల్గా దీని బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి నాకు మెటల్లో వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ పాలిషింగ్ అంతా చాలా బాగుంది. ఇవి నేను 4 to 5 టైమ్స్ యూజ్ చేశాను, అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు. ఆ పైన ఫినిషింగ్ అనేది ఏం ఓడలేదు అనమాట, చాలా బాగుంది లైట్ వెయిట్గా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 60 రూపీస్ పడింది. యాక్చువల్ వాళ్ళు చెప్పింది 90, 100 అలా చెప్పారు. నేను బార్గెన్ చేసి 60 రూపీస్ తీసుకున్నాను. అండ్ సెకండ్ సెట్ వచ్చేసి ఈ రోజ్ గోల్డ్ కలర్లో స్టోన్స్ అనేవి, ఇందులో బ్యాక్ సైడ్ మెటల్ అనేది రబ్బర్ వచ్చింది. ఇందులో స్టోన్స్ అనేవి మల్టీ కలర్స్ లాగా కనిపిస్తాయండి, చాలా బాగుంది. ఇది కూడా నేను ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను, కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. మొత్తం ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా కోటింగ్ అంతా చాలా బాగుంది. వీటి కాస్ట్ వచ్చేసి నాకు 60 రూపీస్ పడింది. యాక్చువల్ వాళ్ళు చెప్పడం అయితే 80 చెప్పారు, నేను బార్గెన్ చేసి 60 రూపీస్కే తీసుకున్నాను. అండ్ ఈ రెండు నేను తీసుకునేది కేపీహెచ్బిలో తీసుకున్నాను. ఇప్పుడు థర్డ్ సెట్ వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అండి, చాలా బాగుంది. ఇది ఫస్ట్ సెట్, థర్డ్ సెట్ ఈ రెండు సేమ్ కోటింగ్ అంతా. బట్ కలర్ ఏంటంటే అది సిల్వర్ కలర్, ఇది రోజ్ గోల్డ్ కలర్. స్టోన్స్ ఆ కింద బీడ్ వచ్చేసి స్టోన్ అండి, పోసేం కాదు, అది స్టోనే ఉంది. బ్యాక్ సైడ్ హుక్ వచ్చేసి రబ్బర్ వచ్చింది. అలాగే దీని ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా రోజ్ గోల్డ్తో మెటల్ వచ్చింది, పైన మాత్రమే ఆ ముందుకి స్టోన్ ఒకటి వచ్చింది. ఇవి కూడా లైట్ వెయిట్గా చాలా బాగుందండి. ఇది నేను ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను, అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు. వీటి కాస్ట్ వచ్చేసి 120 చెప్పారు యాక్చువల్ ప్రైస్. నాకు బార్గెన్ చేసి 80 రూపీస్ తీసుకున్నాను. యాక్చువల్లీ 60కి అడిగాను, బట్ అదే ప్లేస్లో అప్పుడే వేరే అతను వచ్చి సేమ్ ఇయర్ రింగ్సే అతను ఏంటంటే 80 రూపీస్ తీసుకెళ్ళడంతో మనకు కూడా మరి 80నే తగ్గదనేసి అన్నారు. సో నాకు బాగా నచ్చి సరే ఓకేలా 10 రూపీస్ అటు ఇటు అయింది కదా, తీసుకుందాంలే అని తీసుకున్నాను. అండ్ లాస్ట్ సెట్ అండి, చాలా బాగుందండి, నేను తీసుకున్నాను. ఇది కింద గుట్టపోసలతోటి బుట్టాలండి, గుట్టపోసలతోటి మొత్తం వచ్చింది. ఇవి చూడడానికి హెవీగా ఉన్నాయి కానీ అస్సలు వెయిట్ లేవండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి రబ్బర్ వచ్చింది. ఈ కింద బుట్టకి మనకి 3 లేయర్స్లో గుట్టపోసలు వచ్చాయండి, మొత్తం చుట్టూ గుట్టపోసలే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి అసలు వెయిట్ లేవండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. పెట్టుకుంటే ఇయర్స్కి మనకి హెవీగా వచ్చి ఆ హోల్స్ అనేవి పెద్దవి అయిపోతాయి అనే భయం కూడా లేదు. అలాగే ఈ స్టడ్కి వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చాయండి. ఈ వైట్ స్టోన్స్ కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగుంది. మొత్తం మనకు చూడడానికి షైనింగ్ అంతా చాలా బాగుంది. ఇవేంటంటే యాక్చువల్గా నేను తీసుకునేటప్పుడు ఇవి బ్యాక్ సైడ్ హుక్ చెక్ చేసుకోలేదండి, అదే నేను చేసిన మిస్టేక్. ఇది నార్మల్గా కొంచెం వంగితే చాలు మొత్తం బుట్ట ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట. అదిగోండి అక్కడ విరిగిపోయింది, కొంచెం కొంచెం లింకే ఉంది, అది విరిగిపోతే ఇంకా అది పెట్టుకోవడానికి అవ్వదు. నేను అక్కడ చెక్ చేసుకోకుండా నాకు నచ్చాయి కదా అనేసి తీసుకున్నాను. అలాగే మనం అనుకునే కాస్ట్లో వచ్చాయి అనేసి తీసుకున్నాము. యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు 120 చెప్పారు, బట్ నేను బార్గెన్ చేసి 80 రూపీస్కి తీసుకున్నాను. అలాగే ఈ 2 ఇయర్ రింగ్స్ కూడా, ఈ సెకండ్ ఇయర్ రింగ్ కూడా కొంచెం పర్లేదండి, బాగానే ఉంది. నేను యాక్చువల్గా నేను చూసి అయ్యో ఏంటి తీసుకున్నానే అనుకున్నాను, కానీ మా సిస్టర్ ఆ రోజే మా ఇంటికి వచ్చారన్నమాట. ఆ రోజు తను చూసి మేబీ ఇవి 2 in 1గా యూజ్ చేసుకోవచ్చేమో అని మా అక్క చెప్పిందనమాట. యాక్చువల్ సెకండ్ స్టడ్కు కూడా చిన్నగా హుక్ ఉందండి. ఇది ఫస్ట్ స్టడ్కి అయితే, ఈ స్టడ్కి అయితే ఈజీగానే ఊడిపోతుంది, కానీ ఆ సెకండ్ స్టడ్కి అంత ఈజీగా ఊడిపోవట్లేదు. మా అక్కేమో ట్రై చేసిందనమాట, మేబీ ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చున్నా అనేసి.
యాక్చువల్లీ పైన మనకి స్టడ్స్ ఏంటంటే అది చూడండి తీయడానికి కొంచెం మా అక్క ట్రై చేస్తున్నారు. కొంచెం ప్రాపర్గా తీస్తే అది బయటకు వచ్చేస్తుంది అది కూడా. ఈ పైన స్టడ్స్ వచ్చేసి మనం ఏవైనా డ్రెస్సెస్ పైన వాటిపైన వేసుకోవడానికి బాగుంటాయి. అలాగే కింద ఈ బుట్టలు పెట్టుకొని శారీస్ పైన హెవీగా ఉన్నట్టు బాగుంటుందన్నమాట. సో మా అక్క ఈ ఐడియా ఇచ్చాక ఓకే సరే ఇదే బాగున్నట్టుంది ఏదో ఐడియా అనేసి నేను ఫిక్స్ అయ్యాను. ఇవైతే చాలా బాగున్నాయండి. నా ఈ ఇయర్ రింగ్స్ సెట్స్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ స్ట్రీట్ షాపింగ్వి చూపిస్తాను. అన్నీ బిలో 100 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.